బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తండ్రి అన్నపై నో ప్రాబ్లం అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. అన్న కేటీఆరే ఆ చెల్లికి ఎందుకు టార్గెట్ అయ్యాడు? వీళ్ళది ఆస్తి పంచాయతీయా లేక రాజకీయ పంచాయతీయా? ఇటీవల ఎలాంటి ఆస్తి గొడవ కాదంటూ కవిత క్లారిటీ ఇచ్చినప్పటికీ అన్న కేటీఆర్నే ఎందుకు విమర్శిస్తుంది అనేది కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. జనం కోసం పంచాయతీ అయితే ఆమె అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు చేయలేదు అంటూ నిలదీస్తున్నారు. తన తండ్రి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తండ్రి కేసీఆర్తో ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ అన్న కేటీఆర్తోనే ప్రాబ్లం ఉందని చెప్పడం రాజకీయంగా అగ్గిరాజేస్తుంది. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తండ్రి కేసీఆర్ స్థానాన్ని ఆశించిందని ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు. అలాగే జైలు శిక్ష తర్వాత పార్టీలో ఉన్న కొందరు కేటీఆర్ నాయకులు ఈ విషయంపై ఆమెను దూరం పెట్టడంతో అప్పటి నుంచే పార్టీలో కలహాలు మొదలయ్యాయని తెలిపారు. తన తండ్రి కేసీఆర్ పట్ల వ్యక్తిగతంగా తనకు ఎంతో గౌరవం ఉందని, ఆయనతో ఎలాంటి సమస్యలు లేవన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్తో మాత్రమే రాజకీయంగా ఆయన విధానాలతో విభేదిస్తున్నట్లు ఆమె కుండబద్దలు కొట్టారు. ఒకటి, నేను మా నాన్నని క్రిటిసైజ్ చేయలేదండి. పొలిటికల్ లీడర్గా కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిన తప్పితే మా నాన్న కేసీఆర్ని నేను తిట్టలేదు. మా నాన్న కేసీఆర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్నగా ఆయన లేకపోతే నాకు జన్మనే లేదు. నేను ఒక హిందూ మహిళగా రోజు పొద్దున్న లేస్తే పూజ మెడిటేషన్ చేసే మహిళగా చెప్పేటటువంటి ఫస్ట్ 5 పేర్లలో తల్లిదండ్రుల పేరు కూడా ఉంటుంది. తల్లిదండ్రులతో నాకు ఎటువంటి సమస్య లేదు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా. తప్పు చేస్తే నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. కేసీఆర్ తన తండ్రి అని, ఒక హిందువుగా ప్రతిరోజు తన తల్లిదండ్రుల క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తానని కవిత ఎమోషనల్గా చెప్పుకొచ్చారు. కేసీఆర్ లేకపోతే అసలు నేను లేను అంటూనే రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి స్పష్టమైన విభజన రేఖ దిగేశారు. నాకు నా తండ్రి కేసీఆర్తో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ బీఆర్ఎస్ వ్యవస్థాపకుడిగా ఉన్న కేసీఆర్ విధానాలతోనే నాకు సమస్య అని ఆమె వ్యాఖ్యానించారు. తండ్రిపై మమకారాన్ని, రాజకీయ సిద్ధాంతాలను వేరు చేసి చూడాలని ఆమె తేల్చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐడియాలజీకి తాను పూర్తిగా వ్యతిరేకమని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయడం, తెలంగాణ సెంటిమెంట్ను పక్కన పెట్టడం వంటి నిర్ణయాలపై ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే తాను తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించానని, తన పోరాటం కేవలం సిద్ధాంతాల పరంగానే ఉంటుందని ఆమె విడమర్చి చెప్పారు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని, ఇది కేవలం రాజకీయ చైతన్యంతో తీసుకున్న నిర్ణయమని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఆకాంక్షలను కాపాడటమే తన లక్ష్యమని, అందుకోసమే తండ్రి పెట్టిన పార్టీని కాదని సొంతంగా రంగంలోకి దిగానని తెలిపారు. కవిత రాజకీయాలు, కుటుంబానికి మధ్య స్పష్టమైన గీత గీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం అలా భావించడం లేదు.